అమ్మో అరవకు, నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మదా దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలు అంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా, లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. డొక్కార్మోని వేసుకుని చుత్తిరాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట వచ్చనండి ఓ పాప. అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు. ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు, అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్తో అంటించడం వీడి కొన్ని అలవాటు. ఆడు ఎవరికి రాస్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయి. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అండో ఆడే మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్ రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ పంపితరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ పంపితరా. అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు. అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. ఏమే నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను, లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే. ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? మా రూమ్ లోకి రావట్లేదని. మీ రూమ్ కి వస్తే రోజు అలవాటుని మనం మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని సైనేడుతో ఆ సీతాపతి గడు అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం సాగనివ్వను. ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో, ఈ తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి శబ్దం వస్తావేంటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎండకి భయపడుతున్నావా? నువ్వే మగడవయ్యా, అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే. కిందకి రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? ఇది పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు, నా ప్రతాపం. నా చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పా, నిలబడ. అసలు డ్రాయర్ కూడా అయ్యు. ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు. అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాల్చుకోవే ఎండ. ఎక్కడ కాల్చుకుంటావా కాల్చుకో. నన్ను ఇంటి మీద కాల్చుకుంటావా?
మొప్పు వస్తే చాలు దాక్కుంటావు, వర్షం వస్తే కనిపించకుండా పోతావు, కాసేంత వరకు కాస్తావు, సాయంత్రం 6 దాకా కదా, ఆ తర్వాత ఏం చేస్తావు? ఎక్కుతావా? చేసేవా ఎలా కొట్టని దెబ్బ? అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. ఆ, అటు చూడు, ఇంకా ఉందా? నా దెబ్బకి సూర్యుడు మప్పుల్లో దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో ఎల్లకెత్తల ఎండలు పడుకోబెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా? నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. వైనగర్లో కూడా కనపడుతుంది. వర్కింగ్ మెన్స్ హాస్టల్లో వితౌట్ వర్క్ ఉమెన్. మనకు వర్కౌట్ అవుద్దేమో చూద్దాం. ఈ రూమ్ లో అమ్మాయి ఉంది రోయ్. ఋషుల్లా శృతిలో ఉన్న ఈ ఆశ్రమానికి అమ్మాయిని తీసుకొచ్చి అపశృతులు పాలు చేస్తావా? చిచ్చి! నాకేసి నిన్న లెటర్లో ఉంది. ఎవరి అమ్మాయి? సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా మీ రూమ్ లో సినిమా ఆడించేస్తారా మీరు? అమ్మాయి వికృతి అయిపోయింది. అదే ప్రకృతి అయి ఉంటేనా ఈ అమ్మాయి తగ్గింది నేనే తేల్చేద్దును. హాస్టల్ పరుగు పోద్దని ఊరుకున్నాను కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పేది. ఇది హాస్టల్ అనుకున్నారా, బ్రోతల హౌస్ అనుకున్నారా? రకాలుగా అడుగుతుంటే అలా బెల్లం కొట్టుకురా. ఎవరి అమ్మాయి? హాస్టల్ పరుగు పోతున్నారా? ఏంట్రా ఏంటి వాగుతున్నారు? అది మా అక్క కూతురు. దానికి మంచి సంబంధం చూడమని వాళ్ళ నాన్న ఇక్కడ పంపించాడు. దానికి సంబంధం కుదిరే వరకు ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తారా? అదెలా కుదురుద్ది? మనది వర్కింగ్ మెన్ హాస్టల్. ఇక్కడ ఒక ఆడపురుగు కూడా ఉండడానికి వీల్లేదని మన బయలాలో ఉంది. మరి ఇదేం పురుగురా? మగ పురుగా? ఇది మగ పురుగు అయితే భగవాన్ గారు దీనికి ఎందుకు బీటేస్తున్నాడు? ఊరుకోండి ఊరుకోండి, మందంతా కామన్ ఫ్యామిలీ. అదే కామన్ ఫ్యామిలీ. చూడండి మేనేజర్ గారు, ఈ అమ్మాయి ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని కూడా వండిద్దాం. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2. అమ్మాయిని ఉంచుకుందాం, అదే హాస్టల్లో వండిద్దాం. సర్లే. ఏయ్, ఇంకొకసారి ఈ అమ్మాయిని ఎవడన్నా కామెంట్ చేశాడో ఒక్కొక్కడికి ఎలా పగులుద్దో నాకే తెలీదు. సర్లేండి, ప్రకృతి వికృతి ఒకటి అయిపోయిన తర్వాత మనం ఫైట్ చేసి మాత్రం ఏంటి లాభం? పదండి పోదాం. పదండి. నేను వెళ్ళి పగల టీ తాగుతా. ఏంటండి గోకారు? అబ్బా, నేనెక్కడ గోకానే? గోకిన వాళ్ళకి మీకు తెలియదా ఎక్కడ గోకారు? అబ్బబ్బబ్బా, మీ గోకుడితో నా నిద్రంతా చెడిపోతుంది. ఆ గోకుతేదో మీరే గోక్కోండి. అమ్మయ్య, ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అరవకో, అరిస్తే పొడుస్తా. నన్నేం చెయ్యొద్దు. నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది, నగలు కావాలంటే ఆ బీరువాలో సగం, మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి. మా ఆవిడ పక్క గదిలో ఉంది. అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో, నన్ను మాత్రం చంపొద్దు. నాకు ఇవేమీ అవసరం లేదు. రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ, విక్రమ్ అనే అతను వస్తాడు. అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఆవిడని గోకుతా. అమ్మో వద్దు, నువ్వు ఆవిడని గోకితే నాకు దురద వస్తుంది. నేను గోక్కోలేను. నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు పడుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేనా విక్రమ్? అవును సార్. అయ్యో, నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్లేదు సార్. ఎందుకు అలాగా? కూర్చోండి. థ్యాంక్ యూ. తమర్ని మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ చేశాం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ముందు ఈ విషయం ఎంతో చెప్పండి. 25,000 రూపీస్. అంతేనా? ఇక్కడ మాక్సిమం శాలరీ అంతే. ఇంతకీ నా జాబ్ ఏంటి? మీ ఇష్టం. మీరు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు.
ఒక్క నా సీట్లో తప్ప మీరు ఎన్ని లీవ్లైనా వాడుకోవచ్చు, ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు. ఆ. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు. అడుక్కోండి. ఆ? అడగండి. తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవును. మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ఎవరు? మీ బంధువా, మీ శ్రేయోభిలాష, మీ ఫ్రెండా, లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా? అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు. నీ పేరేంట్రా? విక్రమ్ సార్. ఆ? విక్రమ్ సార్. విక్రమ్ సారా విక్రమ? విక్రమ్. అవును, వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేశావంట, వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట. ఆ? నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా? సార్. షటప్. ఇదేంటో తెలుసా? రౌడీ షీట్. ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో, రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్కి రావాలి. ఎందుకు సార్? ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ తొలగించుకోవాలి. సార్ సార్, ఉద్యోగం కోసం అతను భయపెట్టాను కానీ నేను క్రిమినల్ కాదు సార్. సరేరా, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఓ 25,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకో. 25,000 నేను ఎక్కడి నుంచి తేగలను సార్? నీ దగ్గర కత్తుంది, మంకీ క్యాప్ ఉంది, పైగా గోడ దూకే ధైర్యం ఉందే. అంటే నన్ను దొంగతనం చేయమంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా? నీ దగ్గర కత్తుందిరా, మంకీ క్యాప్ ఉందిరా, పైగా గోడ దూకే ధైర్యం ఉందిరా. నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా. అర్థమైంది సార్, కష్టపడి సంపాదించాలి. వస్తాను సార్. ఆగాదు. ఏం సార్ ఇది? ఎమర్జెన్సీ కోట, నాటకాల పోలీస్ డ్రెస్, ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది. ఓకే సార్, వెళ్ళు. వస్తాను సార్. అలా నన్ను దొంగని చేశాడు. ఇప్పటి వరకు 15,000 తీర్చాను, ఇంకా 10,000 బాకీ ఉంది. అవునా? వీడి సంగతి సరే, నువ్వు చెప్పు. నువ్వు చూడ్డానికి జెంటిల్మెన్ లా, స్మార్ట్ గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నావు. నువ్వెందుకు వీడితో కలిసి ఈ పనులన్నీ చేస్తున్నావు? ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములం. పర్లేదన్నయ్య, కూర్చొని చెప్పు. దట్స్ మై బ్రదర్. ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములం. నేను ఒక LIC ఆఫీసర్ దగ్గర ఏజెంట్గా పనిచేస్తున్నాను. మాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరం వచ్చింది. వెళ్ళి ఆయన లోన్ అడిగాను. ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు. ఆయనే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు. గుర్కా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. అరే భలే ఉందే, మీరు జావ్ అంటే అది బౌ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. देखो डमी जाओ जाओ देखा. ఆహా భలే వెళ్తుందండి. ఆహై ఒక్కసారి ఆవనండి. ऐसा डमी आओ आओ रे. देखा तू देखा సార్, ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది. అలా కాదు సార్, మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి, బయటికి వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. मेरा ट्रेनिंग डाउट करते तू देखो దిఖాओ. निकाल के. అరే నువ్వు గేట్ తీరా. दरवाजा खोलो. అరే గేట్ తీరా. मैंने खोलूंगा. దివాన్ మోహన్. जाओ. देखा मेरा ट्रेनिंग. ఆహా कुत्ता को आओ बोलो. आओ ఆ डमी आओ ना. आजा बेटा आजा जा 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 जा. मेरा कुत्ता कहाँ गया? तुम्हारा कुत्ता नोर मूసుకొని ఎలెత్తుకో. अरे कुत्ते, तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया, मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा.